హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నా. అదేమిటంటే సేమియా ఉప్మా. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మా. ఉప్మా రెసిపీలో సేమియా ఉప్మా మా పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్లో సేమియా ఉప్మా చేస్తే పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మరి తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 1 కప్పు సేమియా వేసుకొని వేయించుకోవాలి. సేమియా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేసింది. ఇప్పుడు సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేసుకోవాలి. జీడిపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బఠానీ వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని టమాటోస్ని కూడా మగ్గించుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసేసుకోవాలి. ఇప్పుడు సేమియాను మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమియా మొత్తం బాగా కుక్ అవ్వాలి. ఫ్లేమ్ ఇప్పుడు లో టు మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివర్లో కొద్దిగా కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఉప్మా అంటేనే చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ. నెక్స్ట్ టైం సేమియా ఉప్మాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.